ఇది మైనారిటీలకు సంబంధించి విద్యలో గాని, ఉద్యోగాల్లో గాని మైనారిటీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ కావచ్చు, వాళ్ళకి ప్రత్యేక బెనిఫిట్స్ గాని ఇస్తుంటారు. మైనారిటీ అంటే అతి తక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఈ దేశంలో హిందువులు కానోళ్ళందరూ మైనారిటీలే. ముస్లింలు మైనారిటీలే, క్రైస్తవులు మైనారిటీలే. యాక్చువల్‌గా అబౌవ్ 10 crores ఉన్నారు ముస్లిమ్స్. అప్పుడు మైనారిటీ ఎట్లా అవుతారు? అబౌవ్ 10 crores ఉంటారు క్రిస్టియన్స్. ఎలా మైనారిటీలు అవుతారు? ఇంకా కొంత వాళ్ళకి అవకాశం ఉంది. అధికారిక లెక్కల ప్రకారం 2.5%, 3% కనబడతారు. కానీ యాక్చువల్గా అయితే కనుక ముస్లింల కంటే క్రిస్టియన్ సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఇకపోతే అసలైనటువంటి బౌద్ధులు, జైనులు, సిక్కులు ఇట్లాంటి వాళ్ళకి మైనారిటీ స్టేటస్ ఏది గమ్యం అయిపోతుంది, ఏది ఇబ్బంది అయిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక బిల్ని అప్రూవ్ చేసింది. ఎవరు మైనారిటీలు అంటే ముస్లింలు మైనారిటీలో పెట్టల, సిక్కులు, జైనులు, బౌద్ధులు, క్రిస్టియన్స్ కూడా, పార్సీ ఈ 5 మతాలకు సంబంధించిన వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ని మైనారిటీ స్టేటస్ ఇచ్చింది.